జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 24,729 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. ఈ విజయంతో గ్రేటర్ సిటీలో మరో సీటు ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు నవీన్ యాదవ్. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటైనా ప్రజలు కాంగ్రెస్ కే ఓటేశారని అన్నారు మంత్రులు. ఇక ప్రజా పాలనకు ఈ ఫలితాలు నిదర్శనమని అన్నారు కాంగ్రెస్ నాయకులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసింది కాంగ్రెస్. 24,729 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. బైపోల్లో సత్తా చాటాలనుకున్న బీజేపీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 98,988 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి కేవలం 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్ 43, బీఆర్ఎస్ 25, బీజేపీ 20 ఓట్లు దక్కించుకున్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ విజయాన్ని పార్టీ కార్యకర్తలకు అంకితమిస్తున్నామని తెలిపారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ విజయం ముందుగా ఊహించినదే అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు మద్దతుగా నిలిచారన్నారు మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ప్రజలు జూబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించడం ద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇస్తున్న అభివృద్ధి, సంక్షేమం పట్ల మేము సంతృప్తిగా ఉన్నామనే సందేశాన్ని ఇచ్చినారు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామనే మాట ఇవాళ జూబ్లీ ఎన్నికల్లో ఇంత మంచి మెజారిటీ ఇచ్చి చెప్పడం జరిగింది. ఈ ఎన్నిక ద్వారా ప్రజలు 2 సందేశాలు స్పష్టంగా ఇచ్చినారు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ పట్ల మేము సంతృప్తిగా ఉన్నాం. వచ్చే 3 ఏళ్లే కాదు, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం 100 సీట్ల పైగా గెలుస్తుందన్నటువంటి మేము చెప్తూ వస్తున్న నిదానికి బలం చేకూర్చింది. జూబ్లీహిల్స్ బైపోల్లో కేటీఆర్ ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మలేదన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్మారన్నారు. జూబ్లీహిల్స్ ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకోకుండా పనిచేస్తామన్నారు మంత్రి సీతక్క. మమ్మల్ని అత్యంత ఘోరంగా, నీచంగా మాట్లాడండి కేటీఆర్. ఈరోజు ఈ రిజల్ట్ తోటి ఆయన ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి. అహంకారం వద్దు, ఆలోచన ముద్దు. మా సీఎం గారిని కూడా నోటికి వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా తిట్టి ఏదేదో మాట్లాడి రోడ్ల మీద డ్యాన్స్లు వేసారు. ఆ ప్రచారంలో కూడా డిగ్నిటీ లేదు, డీసెన్సీ లేదు. సో ప్రజలందరికీ అర్థమైంది కాంగ్రెస్ తోటే ఈరోజు ఈ రాష్ట్రానికి లాభం జరుగుతుంది. గతంలో పల్లెలలో మొత్తం మాకు ఫేవర్గా ఉన్న హైదరాబాద్లో రకరకాల మాయమాటలు చెప్పి రకరకాల డ్రామాలు చేసి గెలిచిరప్పుడు. కానీ ఇప్పుడు అర్థమైంది కాంగ్రెస్ సంక్షేమం, కాంగ్రెస్ ప్రజల కోసం ఆలోచిస్తాను. బుల్డోజర్లా లేకుంటే కారా అని మాట్లాడారు. ఇప్పుడు ఏం చెప్తావు? గత సర్కార్ హయాంలో మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ హైదరాబాద్ ను భ్రష్టు పట్టించారని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేసిన ఫేక్ ప్రచారాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు తిప్పికొట్టారన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు మద్దతిచ్చారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసినా కాంగ్రెస్ గెలిచిందన్నారు మంత్రి వివేక్. ఇట్ వాజ్ ఎ ఛాలెంజ్ జూబ్లీహిల్స్లో. ఎట్లా ఈ 22%ని పాజిటివ్ చేయాలని చెప్పి చాలా మంచిగా పనిచేయడం జరిగింది. ప్రజలు కూడా ఒక నమ్మకం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ప్రజలకు గ్యారంటీ కార్డు ఇంప్లిమెంట్ చేశారు. సన్న బియ్యం ఇవ్వడము, కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడము. 10 సంవత్సరాలు కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నప్పటికీ, ఐటీ మినిస్టర్గా ఉండి నేను ఇన్ని వేల ఉద్యోగాలు తీసుకొచ్చానని చెప్తున్నాడు. కానీ జూబ్లీహిల్స్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఫెయిల్ అయిపోయినాడు. ఎందుకంటే ఒక రోడ్డు సరిగా లేదు, డ్రైనేజ్ సరిగా లేదు, ఒక ఉద్యోగం కల్పించినట్టు ఎక్కడ కూడా ఎవరు మాట్లాడలేదు. సో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వీక్ పొజిషన్ నుంచి స్ట్రాంగ్ పొజిషన్ అయింది.
తమ్ముడిలా ఆదరించి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ ప్రజలకు మంచి రోజులు వచ్చాయన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలన్నీ, ఇక ముందు అభివృద్ధిపైనే తన దృష్టి ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ లాగా కక్షపూరిత రాజకీయాలు ఉండబోవని చెప్పారు నవీన్ యాదవ్. మా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు 25,000 మెజారిటీతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని మా పిల్లోడు, మా బస్తీ పిల్లోడు, మా కొడుకు, మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు, మా కష్టాలను నిలబడతాడు, మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమి నిరుత్సాహపరిచిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓటమి ఎదురైనా ప్రతిపక్ష పార్టీ బాధ్యత పోషిస్తామన్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కార్యకర్తలు అద్భుతంగా పనిచేశారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గుర్తించారన్నారు కేటీఆర్. దీనికి కుంగిపోయేది లేదు, బాధపడేది లేదు. బాధపడిపోయి మరి మా పాత్ర, ప్రతిపక్షంగా మా పాత్ర పోషించకుండా ఊరుకునేది లేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో గత 45-50 రోజులుగా నిర్విరామంగా కష్టపడ్డ మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, మా గులాబీ దండు కేసీఆర్ గారి బృందానికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారికి వినమ్రంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఒకరిద్దరు కాదు, నిజంగా చెప్పాలంటే కొంతమంది తమ వ్యక్తిగతమైన సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి నిర్విరామంగా పనిచేసినారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వినమ్రంగా నమస్సులు, వినమ్రంగా ధన్యవాదాలు. జూబ్లీహిల్స్ లో నైతిక విజయం తనదేనన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. రిగ్గింగ్ చేయడం వల్లనే కాంగ్రెస్ గెలిచిందని ఆరోపించారు. తనపై తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. పోలింగ్ రోజున కాంగ్రెస్ లీడర్లు అరాచకం సృష్టించారన్నారు సునీత. కాంగ్రెస్ పార్టీది గెలుపే కాదన్నారు. తనకు ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు మాగంటి సునీత. నా మీద ఎంత చేయాలో అంత చేశారు. ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు తన్నారు, రక్తాలు గారేటట్టు గుద్దారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. దీన్నైతే గెలుపనరు. చివరికి నేను చెప్పేది ఏంటంటే నైతికంగా నేనే గెలిచాను. నా భర్తకు వచ్చింది ఇప్పుడు అక్కడ ఏది ఎంఐఎం 4-5 పార్టీలు నిలబడితేనే నా భర్తకి 16,000 చిల్లర వచ్చింది. ఏ పార్టీ లేకోకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయిజంతో వచ్చింది. అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు. నైతికంగా నేనే గెలిచాను. రౌడీయిజం గెలిచింది అనేది నాకు సంబంధం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డబ్బుల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. ఓట్ల కౌంటింగ్ జరుగుతున్న యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి వెళ్లిపోయారు. బీజేపీ ఎప్పుడు ఓట్ల కోసం డబ్బులు పంచదన్నారు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. ఇప్పటి వరకు జరిగిన సడలిన ప్రకారము పైసల ప్రభావం బాగా కనిపిస్తుంది అక్కడ. సింపుల్. అయినా కానీ బీజేపీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నేనైతే పని చేసుకుంటూ పోతాను. ఎక్కడ అవసరం ఉన్నా నన్ను పిలవచ్చు, వదిలిపెట్ట. ఎక్కడ డెవలప్మెంట్ కాకుండా దానికి వెనుకమంటే ఉంటాం మేము. తెలంగాణ బీజేపీ పెద్ద మనుషులు ఇక మారని విమర్శించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. కాంగ్రెస్ మెజార్టీ టార్గెట్ పెట్టుకుని పనిచేస్తే బీజేపీ మాత్రం ఎన్ని ఓట్లతో ఓడిపోవాలనే టార్గెట్ పెట్టుకుని పోటీ చేసిందని ఎద్దేవా చేశారు. ఇలాంటి పార్టీలోకి మళ్లీ ఎలా రావాలనిపిస్తుందన్నారు. కిషన్ రెడ్డి దయచేసి పార్టీని కాపాడండి వీడియో సందేశం ఇచ్చారు రాజాసింగ్. జూబ్లీహిల్స్ లో మన బీజేపీకి వచ్చిన ఓట్లు మొత్తం తెలంగాణలో ఇవాళ సోషల్ మీడియాలో ఏ విధంగా చర్చ నడుస్తుంది అది నేను చెప్పే అవసరము లేదు. మా కిషన్ రెడ్డి గారు ఎన్ని ఓట్లతోని ఓడిపోతున్నారు మీరు కొద్ది అందరికీ చెప్పాలని నేను అప్పుడే అన్నా. నా పార్టీని ముంచేస్తున్నారు, నా పార్టీ మునిగిపోతుంది, అది నేను చూడలేను. అందుకోసం బయట నేను వచ్చినాను పార్టీ నుంచి. బీఆర్ఎస్ ఓటమి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులదే అన్నారు ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, ముఖ్యమంత్రిని విమర్శించడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు రోహిన్ రెడ్డి. మిస్ వరల్డ్ చేస్తే దాని మీద విమర్శలే, ఫారెన్ టూర్లకు పోయి పెట్టుబడులు తీసుకొస్తే దాని మీద విమర్శలే, మూసి ప్రక్షాళన చేస్తే దాని మీద విమర్శలే. వీళ్ళు విమర్శలకు తప్పించి ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లెక్క ఏ రోజు కూడా బిహేవ్ చేయలేదు. ఈ రోజు ఈ ఎలక్షన్స్ తోటైనా కానీ కేటీఆర్కి అహంకారం
పొగరు అన్ని తగ్గుతాయని నేను ఆశిస్తున్నా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు ముందుగానే ఊహించామన్నారు నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్. కాంగ్రెస్ పార్టీపై నమ్మకం, నవీన్ యాదవ్ మంచితనమే గెలిపించిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవడం సంతోషంగా ఉందన్నారు శ్రీశైలం యాదవ్. ఊహించినట్టే ఏమేమి హెల్ప్ చేసి అనుకుంటారు మీకు మంచితనమే జూబ్లీహిల్స్ బైపోల్ విక్టరీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రజల నమ్మకానికి నిదర్శనమన్నారు మైనార్టీ విద్యా సంస్థల సొసైటీ చైర్మన్ ఫహీం ఖురేషి. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. కాంగ్రెస్ ను ఆదరించిన జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఫహీం ఖురేషి. పబ్లికే ఈ ఎలక్షన్ వాళ్ళే ఓనర్షిప్ తీసుకుని ఎలక్షన్ చేసింది. 20 ఏళ్లలో 20 months కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి ఆమె నమ్మకం ఉంచుకొని పబ్లికే మా సైడ్ నుంచి పబ్లికే ఎలక్షన్ కొట్లాడింది. పబ్లికే మ్యాండేట్ ఇచ్చింది. పబ్లిక్ టు గవర్నమెంట్ ఎలాంటి గ్యాప్ లేదనేది పబ్లిక్ ఈ మెజార్టీ ఇచ్చి ప్రూవ్ చేసేసింది. జూబ్లీహిల్స్ బైపోల్లో భారీ మెజార్టీ సాధించడంతో సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ప్రజాపాలనకు ఇది నిదర్శనమని అన్నారు హస్తం నేతలు.